ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా దేవుని కృపను బట్టి చాలా బాగున్నాను. అయితే మీకు విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, నీ కొరకు ఒకరున్నారు. నీ కొరకు ఒకరున్నారు. ఆయన ఎవరో తెలుసా? నవమాసాలు మోసి కనిన తల్లిని, అల్లారు ముద్దుగా పెంచిన తండ్రిని, అవసాన దశలో దిక్కు లేకుండా వదిలేసి అందించాల్సిన ప్రేమాప్యాతలను చూపించలేకపోవడం సరికదా, నిర్దాక్షిణ్యంగా బ్రతికుండగానే శ్మశానంలోకి చేర్చుతున్న పుత్రరత్నాలు ఈ లోకంలో బాబా ఎంతమంది ఉండుంటారు కదా. మన బంధం 7 జన్మల అనుబంధం అంటూ వివాహ బంధంలోనికి అడుగు పెడుతూ మోజున్నంత వరకు ఆనందించి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒకరికొకరు సంతోషపరుచుకోలేక చంపుకుంటున్న దంపతులున్న ఈ లోకంలో నిజమే కదా, వారి పాపకార్యాలకు అడ్డు తగులుతున్నారన్న ఉక్రోషంతో కన్న బిడ్డలన్న మమకారాన్ని కూడా చంపేసుకొని వారిని పసి వయసులోనే కడతేర్చుతున్న తల్లిదండ్రులు ఈ లోకంలో కూడా ఉన్నారు కదా. ఈ లోకంలో ఆస్తిపాస్తుల కోసం క్రూరత్వం వెళ్ళగక్కే కిరాయి హంతకుల సహాయంతో రక్త సంబంధులైన అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను హతమారుస్తున్న తోడబుట్టినోళ్లను ఈ లోకంలో చూస్తున్నాం కదా. కామోద్రేకంతో తోటి స్త్రీని పురుషులను పవిత్రంగా చూడలేకపోతున్న వారి నిస్సహాయతను అదునుగా చూసుకొని వికార చేష్టల చేత వారిని హింసించి ఒక పక్షిని చంపినట్లు చంపుతూ మానవత్వంలోని తుంగలోకే త్రొక్కేస్తున్న మానవ మృగాలున్న ఈ లోకంలో మోహమే ప్రేమనుకొని సోదరులాంటి పరాయి స్త్రీలను వెంటాడుతూ బలవంతం చేస్తూ వారు ఒకవేళ ఒప్పుకోకపోతే భూతమావరించిన వాళ్ళ వల్లే కత్తులు కటార్లు చేతబూనుకొని గొంతులు కోస్తూ యాసిడ్లు పోస్తూ వీరంగం సృష్టిస్తూ కిరాతక కార్యాలు జరిగిస్తున్న ఉన్మాదాలున్న ఈ లోకంలో స్త్రీలను గాని పురుషులను గాని చిన్నపిల్లలను గాని వృద్ధులని కానీ అంగవైకల్యం గలవారని కానీ చూడక డబ్బు కోసం వారి అవసరాలు తీర్చుకోవడానికి దౌర్జన్యం చేస్తూ అవసరమైతే 100 రూపాయలకు కూడా అడ్డొచ్చే వాళ్ళను కనికరించకుండా ప్రాణాలు తీసే దుష్టులున్న ఈ లోకంలో అధికార దాహంతో పదవుల కోసం వర్గ భేదాలు సృష్టిస్తూ ఎందరో అమాయకుల ప్రాణాలను క్షణంలో హరించి వేస్తున్న దుర్మార్గాలున్న ఈ లోకంలో మేలు చేస్తే మేలు చేయడం లేదు సరికదా, నయవంచన చేసి మేలుకు బదులు కీడు చేస్తున్న నమ్మక ద్రోహులున్న ఈ లోకంలో నిజమైన ప్రేమకు చిరునామా ఏది? చెప్పండి ఫ్రెండ్స్, నిజమైన ప్రేమకు చిరునామా ఏది? నిజంగా ఎవరిని నమ్మాలో తెలియక మోసపోయే దృష్టిలో ఉన్నామనేది మాత్రం వాస్తవం. ఇలా చెప్పుకుంటూ పోతే నేడు మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఘోరాలు ఎన్నన్ని వివరించమంటారు చెప్పండి ఫ్రెండ్స్. దుష్టత్వం రాజ్యమేలుతున్న ఈ లోకంలో కడవరకు నిన్ను ప్రేమిస్తూ నీతోనే ఉంటూ నీ అవసరాలు తీరుస్తూ నీటి బుడగలాంటి నీ జీవితం ఒకరోజు ఈ లోకంలో అర్ధంతరంగా ముగిసిపోతే పాపం వలన వచ్చు జీతమైన మరణం నుండి తద్వారా ఆరని అగ్నిగుండం నుండి నిన్ను తప్పించి తనుండే అద్భుతమైన మహిమ రాజ్యంలోనికి నిన్ను తీసుకెళ్లి యుగయుగాలు ఆ మహిమలో నీ ఆత్మను ఆనందింపచేయగల ఓ ప్రేమమూర్తి ఎవరైనా ఉన్నారంటారా? స్వార్థంతో క్రూరత్వంతో నిండిన ఈ లోకంలో తనను తాను బలిగా అర్పించుకొని అన్యాయపు తీర్పు పొంది పిడుగుద్దులు కొరడా దెబ్బలు రాళ్ల దెబ్బలు తిని ఉమ్ములు వేయించుకొని తిట్టబడి కొట్టబడి యెరూషలేము వీధులన్నీ ఓ గొడ్డులా ఏడవబడి అవమానించబడి భారమైన సిలువ కాడిని మోయలేక మోస్తూ కఠినమైన మేకులు చేతులకు కాళ్లకు కొట్టబడినను బల్లెంతో పొడవబడినను తలకు ముండ్ల కిరీటం గుచ్చబడినను మారు మాత్రం మాట్లాడక
ఎవరిని దూషించగా బహుగా ప్రేమ చూపిన ఆ ప్రేమమూర్తిని మరెక్కడైనా కనుగొలమా? చెప్పండి ఫ్రెండ్స్. ఈయనే ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు. నీవు నమ్మినా నమ్మకపోయినా ఆయన నరకం నుండి తప్పించుట కొరకు నీ కొరకు మరణించాడు. ఎవరో చంపేస్తే చనిపోయే నిస్సహాయుడు కాదాయన. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. రక్తమే ప్రాణం గనుక మానవ పాపాలకు రక్త ప్రోక్షణమే పరిహారమని మానవ మూర్తులంతా ఎదురు చూస్తున్న తరుణంలో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా అరుదించి మరణించి మరలా సజీవునిగా తిరిగి లేచిన పూజార్హుడు నిజదేవుడైన యేసుక్రీస్తు నిన్నెప్పటికీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యందు నీవు విశ్వాసం ఉంచితే నీవును రక్షింపబడగలవు. ఈయనను త్రోసివేస్తే భయంకరమైన శిక్ష తప్పదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాను. 1 తిమోతి 1:15 బైబిల్ గ్రంథంలో ఉంటది. చాలా మంది మహాత్ములు మేము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు అవతరించామన్నారు. చెడ్డవాళ్ళని చంపేయడమే వారి సిద్ధాంతం అయితే మనమెవరం మిగలం కదా. నీ శిక్షనంతా భరించి మీకు రక్షణ సిద్ధం చేసిన యేసు ప్రభు నొద్దకు ఇప్పుడే చేరు. నీ కష్టంలో నీ వ్యాధిలో నిన్ను ఆదరించి నీ పాపమును క్షమించి నిన్ను అపూర్వమైన మహిమరాజ్యం చేర్చే ప్రభు నీకున్నాడు. అపారమైన ప్రేమను చూపించే యేసుక్రీస్తు ప్రభు నీకున్నాడు. ఇక భయం ఎందుకు? నీ కొరకు ఒకరున్నారని చెప్పాను కదా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు ఒకరున్నారని గుర్తించి పాపక్షమాపణ పొంది ఆనందంగా జీవించు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మాటలు మీ హృదయాల్లో మేలు చేస్తాయని, ఆలోచింపజేస్తాయని, మీకు దీవెనకరంగా ఉంటాయని ఆశిస్తూ మాటలు దేవుడు దీవించును గాక. మేలు చేస్తాయని ఆశిస్తున్నాను. ఈ మాటలు మీ అందరికి ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ మాటలన్నీ దేవుడు దీవించును గాక, మీ హృదయాల్లో కార్యం జరిగించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.